నిమ్మల రామానాయుడు గారు నమస్తే సార్. నమస్తే అండి. రామానాయుడు గారు, ముందుగా మీకు అభినందనలు. బీయింగ్ ఏ పొలిటీషియన్, బీయింగ్ ఏ పిహెచ్డి స్కాలర్, మీరు డాక్టర్ రామానాయుడు ఖచ్చితంగా అంటే ఒక మంత్రిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా ఒక కష్టం వచ్చేటప్పుడు ఏ విధంగా ఆ కష్టం నుంచి ప్రజలను బయటపడేయాలి, ఆ కష్టానికి గల అసలైన కారణాన్ని కనుగొని ఆ కారణానికి సంబంధించి నివారణ దిశగా అడుగులు వేయటం అనేది రియల్లీ అది అనిర్వచనీయం సార్. ముందుగా మీకు 10 టీవీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ రామానాయుడు గారు, ఆల్రెడీ 1వ తారీఖు అంటే ఈరోజు 12వ తారీఖు, దాదాపు 10 రోజులకు పైగా అయిపోయింది. ఇప్పుడే కొంత విజయవాడలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. త్వరితగతిన విజయవాడ మళ్ళీ పాత విజయవాడగా చూడాలని మనం అందరం కోరుకుందాం. ఎందుకంటే 2,75,000 మంది నిరాశ్రులైన పరిస్థితి, ప్రభుత్వం చేయాల్సిన రీతిలో అన్నీ చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆపరేషన్ బుడమేరు అంటున్నారు. యాక్చువల్గా ఆపరేషన్ బుడమేరుకు సంబంధించి మీరు ఈ 3 గంటలు పూడ్చివేత కార్యక్రమం తీసుకున్నారు. అంటే ఈ 3 గంటలు పూడ్చివేతకు మీరు పడిన కష్టం ఏంటి, ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, అసలు ఈ 1వ తారీఖు వరద సంబంధించి ఆ రోజు అసలు అర్ధరాత్రి ఏం జరిగింది సార్? ఏదైతే బుడమేరు ఏదైతే ఉందో ఇది బెజవాడ దొక్కదాయనిగా పిలువబడుతుంది. ప్రతి 15 సంవత్సరాలకి యావరేజ్న ఒక్కసారి ఇంత పెద్ద మొత్తంలో ఫ్లడ్ వచ్చి ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి గత రికార్డ్స్లో చరిత్రలో చెప్తున్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో ఏదైతే 31వ తేదీన మరి పెద్ద ఎత్తున ఏదైతే లోకల్ క్యాచ్మెంట్లో కురిసినటువంటి అతి భారీ వర్షాలతోటి మరి బుడమేరు అంటే పొంగి, అంటే జనరల్గా ఏంటంటే బుడమేరు ఏదైతే ఖమ్మం నుంచి ప్రారంభమై ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ వరకు కూడా వచ్చి అక్కడ నుంచి 2 వెర్షన్స్, ఒకటి వెలగలేరు రెగ్యులేటర్ నుంచి డైరెక్ట్గా విజయవాడ టౌన్ మీద నుంచి గుడివాడ మీదుగా కొల్లేరు వరకు పోతూ ఉంది. రెండవది వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఇటు ఏదైతే కృష్ణానదికి డైవర్షన్ ఛానల్ ద్వారా పోతుంది. ఈ రకంగా రెగ్యులేటర్ దగ్గర 2 వేస్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో ఏదైతే వెలగలేరు దగ్గర ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో గతంలో 6,000 క్యూసెక్కులకు మాత్రమే కెపాసిటీ ఉంటే దాన్ని ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ని ఎక్స్పెక్ట్ చేసి, అదేవిధంగా ఏదో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చేటువంటి నీటిని కూడా దృష్టిలో పెట్టుకుని 37,500 క్యూసెక్లకి దీన్ని ఎక్స్టెండ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు పనులు చేసి మా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా 2014లో మరి ఆ రోజు 464 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చి 3 ఏజెన్సీలు తీసుకొచ్చి 80% పనులు చేసినటువంటి పరిస్థితి వల్ల అది 15,000 క్యూసెక్ల వరకు కూడా వాటర్ వెళ్ళేటువంటి విధంగా వర్క్స్ చేయబడడం జరిగింది. ఏదైతే దురదృష్టం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో కూడా ₹1 పని చేయలేదు, ఒక అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ఒక తట్ట మట్టి తీయలేదు. ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు 5 సంవత్సరాల్లో అక్కడ పనుల వివరాలు ఏవైతే రికార్డ్సే మనం చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు నేను ముందు చెప్పినట్టుగా డైరెక్ట్గా ఏదైతే కొల్లేరులోకి వెళ్ళేటువంటి ఒరిజినల్ ఏర్ ఏదైతే ఉందో మరి అదంతా కూడా లాస్ట్ 5 ఇయర్స్లోనూ కూడా విపరీతంగా ఆక్రమణలకు గురయ్యి మరి అటువైపు కూడా పెద్దగా పోనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మరి 31వ తేదీన దగ్గర 35,000 నుంచి 40,000 క్యూసెక్కుల వరకు కూడా నీరు ఒక్కసారిగా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ డైవర్షన్ ఛానల్కి 15,000 క్యూసెక్కుల వరకు మాత్రమే పరిమితం ఉండడంతో మరి అటు గేట్లు మేము ఏదైతే డైరెక్ట్గా కొల్లేరు వైపు వెళ్ళేటువంటి గేట్లు ఎత్తినా కూడా అట్లా కేవలం 4,000, 5,000 వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రమే ఉండడంతో ఆ వాటర్ ఓవర్ఫ్లో అయ్యి ఏదైతే ఈ యొక్క 3 చోట్ల బుడమేరుకు సంబంధించి డైవర్షన్ ఛానల్ మీద 3 చోట్ల గండ్లు పడి ఆ గండ్ల మీదుగా ఈ 1,000 క్యూసెక్కుల నీరు ఇట్లాగా విజయవాడ సిటీ సింగనగర్ను అంతా కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి. మేము ఏదైతే 1వ తేదీన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మేము కూడా సింగనగర్ ఇవన్నీ కూడా వెళ్ళినప్పుడు అక్కడ
ఉన్నటువంటి వాటరు పరిస్థితిని ప్రవాహాన్ని చూసి ఖచ్చితంగా విజయవాడలో మళ్ళీ సాధారణ పరిస్థితులు రావాలని అంటే వీళ్ళకి పూర్వపు పరిస్థితి తీసుకురావాలని అంటే ఆ గండ్ల నుంచి వస్తున్నటువంటి ఆ ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తేనే, గండ్లను పూడిస్తేనే క్లియర్ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నిజంగా ఆ రోజు మాకు వెళ్ళే దారి లేదు. ఆ రోజు 31వ తారీఖు జరిగినటువంటి గండ్లను పూడ్చడానికి 1వ తేదీని పోతే నేను, మన భాస్కర్ గారు, అదేవిధంగా అక్కడ లోకల్ ఎమ్మెల్యే నైట్ ఇళ్ల మేంచి తిరిగి ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళగలిగాం, కానీ ఆ బ్రీచెస్ దగ్గర కూడా మేము కూడా పోలేకపోయాం. ఎందుకంటే దానికి ఉన్నటువంటి బ్రిడ్జ్ అప్రోచ్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో మేము ఒక్కటే ఆలోచన చేశాం, అక్కడ ఉన్న ఏజెన్సీని కానీ అదేవిధంగా అక్కడ అధికారులు కానీ ఎట్టి పరిస్థితులైనా సరే ఇది మనం కంట్రోల్ చేయాలి అని ఆ రోజు నుంచి యుద్ధ ప్రాతిపదికన ఆ బ్రిడ్జెస్కి అప్రోచ్లు వేసుకున్నాం. బ్రిడ్జెస్ది అప్రోచ్ల తర్వాత అదంతా కూడా ఏదైతే ఉందో బండు అది బ్లాక్ కాటన్ సాయిల్ అయ్యి లారీలు దిగబడిపోవడం లేకపోతే జారిపోవడం, అటువంటి రోజు కూడా వర్షం, ప్రతిరోజు కూడా రెయిన్ పడుతూ ఉండేది. అదేవిధంగా ఏదైతే బుడమేరు కూడా ఆ రోజు ఆ వర్షాలకి చాలా స్పాంటేనియస్గా పొంగిపోతూ ఉంది. అక్కడ వర్షాలు పడి 4 గంటల్లో 5,000 క్యూసిక్లు, 8,000 క్యూసిక్లు, 10,000 క్యూసిక్లు వాటర్ వస్తూ ఉండేది. ఇటువంటి స్థితిలో జనరేటర్లు పెట్టుకుని, లైటింగ్ పెట్టుకుని, డే అండ్ నైట్ వర్షాల్లో మేము సైతం అక్కడ గొడుగులు పెట్టుకుని నిలబడి, ఎందుకంటే ఒక ప్లానింగ్ ఏదైతే ఆ గళ్ళు దగ్గరికి వెళ్ళాలంటే ఒక 600 మీటర్లు ఏదైతే బండ్ ఉందో ఆ లారీలు దిగిపోతుంటే ప్రతి 40 మీటర్లకి ఒక జేసీబీలు పెట్టుకుని అట్లాగా 15 జేసీబీలు దారిలో పెట్టుకుని ఆ వెహికల్ వెళ్ళిన వెంటనే మళ్ళీ ఆ దిగబడిపోయినటువంటి రోడ్ని ఆ జేసీబీ సరి చేయడం, ఒకవేళ వెహికల్ దిగబడిపోతే మళ్ళీ జేసీబీతో గెట్టడం, అంటే ప్రతి 40 మీటర్లకి. ఎందుకంటే ఒకే జేసీబీలో పని జరిగేటువంటి పరిస్థితి కాదు. బ్రిడ్జి దగ్గర నుంచి 500 మీటర్లు కూడా ఫస్ట్ రోజున అయితే బ్యాక్ వెళ్ళవలసి వచ్చేది లారీలు. అది డిలే అవుతుందని మళ్ళీ రోడ్డుని మళ్ళీ ఆ మట్టి రోడ్డుని మళ్ళీ ఎక్స్టెండ్ చేసి మళ్ళీ గ్రావెల్ వేసుకుని కొన్ని చోట్ల రింగ్ రోడ్లు వేసుకుని ఇట్లాగా ఎన్నో అవరోధాలను ఎదుర్కొని మొదటి బండని అక్కడ కూడా మేము ఫిల్ చేస్తూ ఉంటే మేము తీసుకొచ్చిన మెటీరియల్ కష్టపడి డంప్ చేస్తే ఆ గండిలోంచి వెళ్ళేటువంటి నీటి వేగానికి మళ్ళీ అవి దొర్లిపోయాయి. మళ్ళీ రాళ్ళు సైతం మళ్ళీ దాంతో మళ్ళీ 2 టన్నులు వెయిటేజ్ ఉన్నటువంటి వాటిని కూడా అందులో పోసి ఆ రకంగా చాలా అవరోధాలు ఏర్పడినా కూడా సక్సెస్ఫుల్గా, ఎంత సక్సెస్ఫుల్ అంటే మిలిటరీ వాళ్ళు కూడా ఒక 2 డేస్ ముందు వచ్చారు, ఆర్మీ కూడా 2 డేస్ ముందు వచ్చి ఇంతకు మించి మెథడ్ మాకేమీ కూడా కనపట్టలేదు, వేరే ఆల్టర్నేటివ్ దీన్ని కంప్లీట్ చేయడానికి అవకాశాలు మాకు కనపట్టలేదని అన్నటువంటి పరిస్థితి. వాళ్లే మేము ఏ రకంగా అయితే 3 గంటలను మేము పూడ్చామో వాళ్లే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా బ్రహ్మాండంగా పనిచేశారని ఆర్మీ సైతం ప్రశంసించి వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఇట్లా నిజంగా అక్కడ కూర్చుని అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేసి అక్కడ ఎందుకు అంత పని చేయవలసి వచ్చింది అని అంటే గండ్లు పూడ్చడం గురించి కాదు అక్కడ కూర్చున్నది. నేను ఏదైతే ఆ గండ్లు కనుక మనం పూడ్చకపోతే అక్కడ 6 లక్షల మంది ప్రజల జీవితం ఆ గండ్ల మీద ఆధారపడి ఉంది. విజయవాడ సిటీ అక్కడ ఆధారపడి ఉంది. ఆ ఉద్దేశంతో వాళ్ళందరికీ రిలీఫ్ రావాలి, 6 లక్షల మంది ఇళ్ళలోంచి నీళ్లు బయటికి పోవాలంటే ఇక్కడికి వచ్చేటువంటి నీళ్లను ఆపడమే ఒక మార్గం. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా నేను పనిచేస్తున్నాను, అందుకే నిలువుకు చాలా మంది అడిగారు మీరు అక్కడే అలా నిలబడి అట్లా ఎంత స్టామినా ఎక్కడదని. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి రైతు బిడ్డగా అలవాటు, నేను పొలాల్లో పని చేసుకునేప్పుడు నుంచుని పని చేసుకోవడం లేకపోతే కష్టపడి నేను పని చేసుకుంటాం 2 రోజులు 3 రోజులు చెరువుల దగ్గర ఇట్ల దగ్గర కాలువల దగ్గర. అంటే మా నేపథ్యం కూడా గోదావరి జిల్లాలు కాబట్టి తెల్లారు లేస్తే మేము వాటర్తో ఉంటాం. ఇప్పుడు ఈ రోజు కూడా దగ్గర 15 లక్షల క్యూసికల్ ఫ్లడ్ ఉంది మా గోదావరి. మేము మొన్న లాస్ట్ అవుతే 22 అవుతే 23 లక్షలు చూసాం. అంచేత నిత్యం గోదావరి ఏటిగొట్లని కాపాడుకోవడం కానీ కాలగొట్లు కాపాడుకోవడం కానీ ఇవన్నీ కూడా మాకు నిత్యం ఈ అడ్డుగట్లేయడం ఇవన్నీ అలవాటు. అలాగే కష్టపడి నిలబడి పనిచేయడం వ్యక్తిగతంగా నేను కూడా రైతు బిడ్డగా నాకు అలవాటు కాబట్టి ఆ రకంగా పనిచేయడం. అందులో కూడా నాకు ఇన్స్పిరేషన్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 74 సంవత్సరాల వయసులో ఆయన 2 గంటలు కూడా పడుకోకుండా ఆయన పనిచేస్తూ ఉన్నారు. నిజంగా ఆయన కృషి ఆయన కష్టం ఫలించాలని అంటే
గంటలు పూడ్చాలి. Right. అదేవిధంగా లోకేష్ గారు కూడా ఎప్పటికప్పుడు మాకు మానిటరింగ్ చేస్తూ డ్రోన్ కూడా ఏర్పాటు చేసి ప్రతి 1 hour కి కూడా లైవ్ ద్వారా కూడా అక్కడ ఎన్ని క్యూబిక్ మీటర్లు వాళ్ళు మెటీరియల్ డంప్ చేశారు, ఎన్ని మీటర్లు ఫ్రంట్కి వెళ్ళిందని ఆయన కూడా ఎప్పటికప్పుడు మాకు డైరెక్షన్స్ ఇవ్వడం, 2 times డైరెక్ట్ గానే ఆయన ఫీల్డ్ కి రావడం, ఇట్లా ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుని ఆ ఏజెన్సీ సహకారంతో అధికారుల సహకారంతో వర్షాల్లో ఎవరైతే, ఎందుకంటే మా దగ్గర 20-30 జేసీబీలు, 60-70 లారీలు, పెద్ద ఎక్విప్మెంట్, భారీ వర్షం, ఎవరు కూడా కనీసం విశ్రాంతి లేకుండా, భారీ వర్షం. ఎందుకంటే నేను ఆ ఏజెన్సీ కూడా చెప్పేవాడిని, లంచ్ కూడా వర్కింగ్ లంచ్ కింద, ఎందుకంటే మధ్యలో ఒక 1/2 hour 1 hour ఆగినా సరే లారీ లాగిపోయి ఎక్కడెక్కడ వాళ్ళ ఫీల్డ్లోనే ఏదైతే లారీ డౌన్ చేసుకున్నప్పుడు లేకపోతే లారీలో ఎగుమతి చేసుకునేటప్పుడు కొంచెం భోజనాలు టిఫిన్కి టైం తీసుకుని తప్ప దాని గురించి కూడా 1/2 hour కూడా మన టైము వదలడానికి లేదు. ప్రతి నిమిషం కూడా మనకి ఇంపార్టెంట్ అని ఇట్లా ఎవ్రీ మినిట్ మేము పనిచేసి ఆ 3 గంటలని కూడా విజయవంతంగానే పూర్తి చేయగలిగాం. లేకపోతే అన్నమయ్యని వదిలేసేటువంటి పరిస్థితి ఉండేది. వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వం లాంటిది ఈ రోజు ఉంటే, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఉంటే అన్నమయ్యని ఏ రకంగా అయితే గాలికి వదిలేశారో అదేవిధంగా ఈ రోజు కూడా మరి ఈ బుడమేరును కూడా అట్లానే వదిలేసేవారు. కానీ ఇది పని చేసేటువంటి ప్రభుత్వం, పట్టుదలతో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి రామనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇక్కడ కార్యకర్త వరకు కూడా కష్టపడి రక్షించుకోగలిగారు. రైట్ రామనాయుడు గారు, రియల్లీ యూ డన్ ఏ గ్రేట్ జాబ్ అండ్ గుడ్ జాబ్ సార్. లైఫ్ లాంగ్ మీ ప్రొఫైల్లో మీరు గుర్తించుకోదగ్గ లక్ష్యం ఇది. ఒక సాహస యాత్ర లాగే ఒక సాహస లక్ష్యాన్ని మీరు కంప్లీట్ చేశారు. అయితే ఈ 3 గంటలు పూర్తి చేశారు కాబట్టి ఇక విజయవాడ ప్రజలు సేఫ్గా ఉండొచ్చా? భవిష్యత్తులో ఇంక విజయవాడకు ఎలాంటి ఇబ్బంది లేదని రిలాక్స్ అవ్వచ్చా? లేదు, ఏదైతే ఇప్పుడు గంటలు ఏవైతే పడి ఆ యొక్క వరద నీరు యథేచ్ఛగా విజయవాడ మీదకి వచ్చేస్తూ ఉందో దాని వరకు ఇప్పుడు మనం కంట్రోల్ చేసి ప్రస్తుతానికి బుడమేరు నుంచి ఆ ప్రమాదం లేకుండా బెజవాడిని మనం కాపాడగలిగేగలం. ఇది ఫస్ట్. 2, ఇప్పుడు మేము గంటలను కూడా పూడ్చిన తర్వాత దీన్ని ఇంకా హైట్కి అదేవిధంగా ఇంకా స్ట్రెంగ్త్కి, ఎందుకంటే మేము యుద్ధ ప్రాతిపదిన ఆ రోజు మరి త్వరగా పూర్తి వాటర్ను కంట్రోల్ చేయాలి కాబట్టి సింగిల్ లైన్లో అంటే ఒక 15 అడుగుల 20 అడుగుల వెడల్పునే మేము వేసుకుని వెళ్ళాం. అది కూడా పెద్ద పెద్ద బండరాళ్ళు ఉపయోగించడం వల్ల కొద్దిగా లోపల గ్యాప్స్ కొద్దిగా ఉండి సీపేజ్ అంటే అంతకుముందు 5,000 నుంచి 9,000 క్యూసిక్లు ఆ గంటల నుంచి పడేటువంటి స్థాయి నుండి మేము 3 గంటలను పూడ్చిన తర్వాత చూస్తే ఒక 500 క్యూసిక్లు ఆ నీరు ఏదైతే ఉందో అది సీపేజ్ అయినటువంటి పరిస్థితి. దాంతో మళ్ళీ మెగా ఎన్సీసీ ఆ ఏజెన్సీల సహకారంతో కూడా మళ్ళీ జియోమాట్స్ ఇవన్నీ పెట్టి అది కంట్రోల్ చేసాం. దానివల్ల 500 క్యూసిక్స్ నుంచి 50-60 క్యూసిక్లు మాత్రమే సీపేజ్ చాలా నేరోకి తీసుకొచ్చిన పరిస్థితి. ఆ సీపేజ్ ని కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే మేము 3 గళ్ళు ఏదైతే పూడ్చామో ఆ 3 గళ్ళకి కూడా ప్యారలల్ గా అంటే మధ్యలో ఒక 10 అడుగులు గ్యాప్ వదిలి మళ్ళీ రెండవ బండను ఫామ్ చేసుకుని దానికి ప్యారలల్ గా ఆ 2 బండ్లకి మధ్యన బ్లాక్ కాటన్ సాయిల్ నేనటి నుంచి తీసుకొచ్చి మధ్యలో ఆ బ్లాక్ కాటన్ సాయిల్ ఫిల్ చేస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా అట్లా బ్లాక్ కాటన్ స్ట్రెంగ్తన్ చేస్తే ఆటోమేటిక్గా రేపు 0%. ఎందుకంటే ఈరోజు ఆ బుడమేరు నుంచి కాపాడటమే కాదు, రేపు పట్టిసీమ నీరు కూడా ఏదైతే ఈ యొక్క డైవర్షన్ ఛానల్ నుంచి పవిత్ర సంఘం కృష్ణానదికి కలవాలి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ రకంగా ఆ సీపేజ్ నరికెట్టి దాన్ని ఇంకా హైట్ కూడా అంటే యాక్చువల్ హైట్ కూడా ఇంకా రావాలి. ఈ కంప్లీట్ పనులు కావడానికి ఇంకొక 3-4 days టైం పడుతుంది. ఈ సీజన్ వరకు కూడా మనం 100% మనం విజయవాడని రక్షించుకోగలుగుతాం. ఏదైతే ఈ బండను కూడా ఇంకా నెక్స్ట్ సీజన్లో అంటే సమ్మర్లో ఈ జనవరిలోకి వచ్చిన తర్వాత అవసరమైతే ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్, ఎందుకంటే మేము ఏదైతే గళ్ళు పూడ్చామో ఎప్పుడు కూడా ఫ్లడ్ వచ్చినప్పుడు అక్కడే గళ్ళు పడుతుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా 2009లో అదే ప్లేస్ లో గడ్లు పడినాయి. ఎందుకంటే దీనికి ఆపోజిట్ ఏదైతే ఉందో పులివాగు గడ్లు పడి ఆ వాటర్ కూడా దీనికి డైరెక్ట్ అటాక్ అవుతుంది. రేపు నెక్స్ట్ సీజన్ అంటే ప్రెసెంట్ ఇమీడియట్లీ క్లోజ్ చేసాం. రేపు నెక్స్ట్ డిసెంబర్ నుంచి జనవరికి ప్లాన్ చేసి అక్కడ ఏదైనా సీసీ వాల్ లాంటిది స్ట్రాంగ్ గానే ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది.